హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో నా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఏదైతే సాటర్డే ఎపిసోడ్ జరిగిందో అందులో నాగార్జున గారు పోపుల్ ఇష్యూ తీశారు. పోపుల్ ఇష్యూలో ఎవరిదైతే తప్పు ఉందని అన్నారు. అప్పుడు ఎమాన్యుయల్ ఫస్ట్ సంజనా గారిది అంటారు, ఆ వీడియో చూశాక తనూజ అంటారు. నా ఎక్స్ప్రెషన్ లో అంటే నాకు ఏదైతే అనిపించిందంటే ముఖ్యంగా మెయిన్ అక్కడ తప్పు ఎవరిదంటే దివ్యను డెమోనే మాక్సిమం. ఎందుకంటే వచ్చి ఒక ఓనర్ చేయమన్నప్పుడు ఆల్రెడీ పర్మిషన్ తనుజ గారి తీసుకుంటున్నప్పుడు ఏదైతే పోపులు ఇవ్వాలి లేకపోతే పోపులది ఇది చేయమన్నప్పుడు 5 to 10 minutes మహా అయితే, అక్కడ వచ్చి డెమో నుంచి 20 minutes అని చెప్తాడు. అక్కడ ఆడియన్స్ లో ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ అని ఒక మేడం కూడా అన్నారు 5 minutes లో అయిపోతుందని. దానికి వచ్చి మెయిన్ గొడవ స్టార్ట్ అయింది. అండ్ ఆవిడ వచ్చి శ్రీజా గారితో చేయించుకోను అని అంటారు. ఆల్రెడీ ప్రీవియస్ నేను షార్ట్ లో కూడా చెప్పాను. అది వచ్చి చేయిస్తాను కాదు, చేయించుకోనా అని రిక్వెస్ట్ గా అడిగినట్టే. యాక్చువల్ ఇక్కడ ఏదంటే మెయిన్ గొడవ దీన్ని వీళ్ళు పెట్టిన గొడవ వల్ల అక్కడ యాక్షన్ ఏదైతే మన సంజనా గారు వచ్చి కబోర్డ్ లో తీయడం, తర్వాత వచ్చి తనుజ గారు ఎసటం, ఆ విధంగా వీళ్ళిద్దరు చేసిన పెంటకి వాళ్ళిద్దరు వచ్చి బర్స్ట్ అవడం జరిగింది అక్కడ. ఆ ఇష్యూలో అయితే మెయిన్. అండ్ ఏదైతే కంటెండర్ మన కళ్యాణ్ గారికి మోసం ఏదైతే జరిగిందని ఎపిసోడ్ అక్కడ శ్రీజ గారితో కూడా నాగార్జున మాట్లాడినప్పుడు శ్రీజ వచ్చి మన రామోళ్ళు ఎమాన్యుయల్ తీసేస్తాను, వీళ్ళిద్దరినే ఉంచుతాను అన్నప్పుడు యాక్చువల్ గా అదే ప్రయారిటీ. ఎందుకంటే కళ్యాణ్ వచ్చి శ్రీజ ప్రయారిటీ, రీతు వచ్చి డెమోన్ ప్రయారిటీ అన్నప్పుడు ఆ విషయాన్ని వచ్చి క్లియర్ గా శ్రీజ చెప్పుకోలేకపోయింది. మనం ఎపిసోడ్ లో కూడా చూసినప్పుడు కూడా తను చెప్పుకోలేకపోయింది. నిన్న కూడా నాగార్జున గారు అన్నప్పుడు అది చెప్పుకోలేక, అందుకే అప్పుడు నాగార్జున గారు ఒక మాట అంటారు, క్లియర్ కట్ గా నువ్వు చెప్పకపోవడం వల్ల ఒకళ్ళు వేరే వాళ్ళు గెలాల్సి వచ్చిందని చెప్పారు. శ్రీజ గారు ఏదైనా చెప్తున్నప్పుడు కూడా ఒక క్లారిటీగా, ఎందుకంటే లాస్ట్ వరకు వీళ్ళిద్దరు ఉండాలిదేమో, మన ఇద్దరు వీళ్ళిద్దరికి తీయకుండా నువ్వు ఒకసారి నేను ఒకసారి వెళ్ళి వేరే వాళ్ళకి తీసేద్దాం అని చెప్పుకొని మాట్లాడుకుంటే లాస్ట్ లో వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు ఎవరొకరు కెప్టెన్ ఎవరైనా ఖచ్చితంగా వీళ్ళిద్దరు అది చేస్తారన్న ఆలోచన చేసుకోకపోవడం, వాళ్ళిద్దరు నిజంగా అమాయకత్వము, లేకపోతే వాళ్ళిద్దరు నేను తీసేస్తాను నేను తాను తీసేస్తానని ముందే ఒకరికొకరు తీసి వాళ్ళిద్దరు లేకుండా చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏదైతే ఫ్లోరా గారి విషయం ఏదైతే వచ్చిందో, ఫ్లోరా గారికి డైరెక్ట్ గా బ్లాక్ బ్యాక్ రావడం వల్ల బ్లాక్ స్టార్ డైరెక్ట్ 2 weeks, ఎందుకంటే 2 weeks నామినేటెడ్, ఎందుకంటే మేనేజ్మెంట్ వాళ్ళకి ఆలోచిస్తుంది నాకు తెలియట్లేదు. అంటే ఎవరు కంటెస్టెంట్ తనకు నామినేట్ చేయకూడదని ప్లాన్ వేసిందో, లేకపోతే 2 weeks తను ఎక్కడ సేఫ్ అయిపోతే తను మిగతా వాళ్ళు ఎక్కడ మంచి కంటెస్టెంట్ వెళ్ళిపోతారని తనకి నామినేషన్ చేయాలనుకుంటుందో నాకు తెలియట్లేదు. కానీ ఈ విషయంగా ప్లస్ పాయింట్ ఏంటంటే తిని నామినేషన్ ఉన్నప్పుడు ఎవరు చేయకూడదు, మిగతా వాళ్ళు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఇది బెస్ట్ అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.